వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. సో కేటీఆర్ అరెస్ట్ కు సంబంధించి జరుగుతున్నటువంటి చర్చ గత అఫ్కోర్స్ ఆల్మోస్ట్ ఒక 3 నెలల నుంచి ఈ ఎపిసోడ్ నడుస్తూనే ఉంది. ఓ రోజు రాత్రి కేటీఆర్ అరెస్ట్ చేయబోతున్నారు అంటే తెలంగాణ భవన్ మొత్తం ఉద్రిక్త వాతావరణం, కేటీఆర్ ఇంటి దగ్గర మొత్తం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నైట్ అవుట్లు చేయడాలు, లేదు కేటీఆర్ని ఇప్పుడు అరెస్ట్ చేస్తే మళ్ళీ రైతుల కోసం అరెస్ట్ చేశారన్నటువంటి ఒక సింపతి క్రియేట్ అవుతుంది, ఇంటెలిజెన్స్ నుంచి ఇన్ఫర్మేషన్ ఉంది, ఎన్ని చర్చలు సోషల్ మీడియాలో జరిగినాయి. సో అరెస్ట్కు ఇన్ని రకాలుగా ఇన్నిసార్లు మిస్ అవుతున్నటువంటి క్రమంలో ఇప్పుడు ఏసీబీ విషయంలో అరెస్ట్ చేయొద్దంటూ ఇప్పటికే కోర్టు ఒక ఆదేశం ఇవ్వడం జరిగింది. బట్ విచారణ మాత్రం ఎదుర్కోక తప్పనిసరి, అరెస్ట్ చేయొద్దన్నటువంటిది మాత్రమే ఉంది. రైట్, ఇందాక నేను మధ్యలో ఆపాను. సర్వేశ్వరరెడ్డి గారు, ఈరోజు కేటీఆర్ చేసినటువంటి ఆరోపణ ఒకటే, నేను నా అడ్వకేట్స్తో వెళ్తాను, నాకు రాజ్యాంగం, భారత రాజ్యాంగం అంబేద్కర్ రాసింది వేరు, రేవంత్ రెడ్డి రాజ్యాంగం వేరు, సో ఆయన ఏదైనా క్రియేట్ చేసి చెప్పగలుగుతారు. లగచర్లకు సంబంధించి పట్నం నరేందర్ రెడ్డి విషయంలో ఏదైతే వాళ్ళు తప్పుడు ఛార్జ్షీట్ ఫైల్ చేస్తారో కేటీఆర్ పేరుని ఇన్వాల్వ్ చేస్తూ ఆయన చెప్పినట్టుగా రికార్డ్ చేస్తూ, సో ఈసారి కూడా అదే జరుగుతుంది, నాకు నమ్మకం లేదు, నేను అడ్వకేట్స్ తోటి వెళ్తాను. ఏం వచ్చిన ప్రాబ్లం అడ్వకేట్స్ తో వెళ్తే అనేది ఇక్కడ పాయింట్. ఐపీఎస్ లో 2 సెక్షన్లు ఉన్నాయి, డైరెక్ట్ అబెట్మెంట్ అండ్ ఇండైరెక్ట్ అబెట్మెంట్. అంటే ప్రత్యక్షంగా ఆ గ్రూప్ లో ఉండి కొట్టరా అని చెప్పేది డైరెక్ట్ అబెట్మెంట్, ఎక్కడో ఉండి నువ్వు వేసుకొని నేను చూసుకుంటాను పంపేది ఇండైరెక్ట్ అబెట్మెంట్. 114 వస్తుంది. అట్లా ఉండాల్సిన అవసరం లేదు, దీనికి ఎవిడెన్స్ ఉంటే సరిపోతుంది. ఇండైరెక్ట్ అబెట్మెంట్ కు ఎవిడెన్స్ గ్యాదర్ చేసే బాధ అయిపోకుంటుంది, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉంటుంది. ఒకవేళ రాంగ్ ఛార్జ్ షీట్ ఫైల్ చేసానుకో పోలీస్ విల్ కమ్స్ అండర్ సోప్. ఎందుకంటే తప్పు ఫాల్స్ ప్రాసిక్యూషన్ చేస్తే చాలా సీరియస్ పనిష్మెంట్ ఉంటుంది, క్వాష్ అవుతుంది ఇన్వెస్టిగేషన్, టోటల్ ఇన్వెస్టిగేషన్ క్వాష్ అవుతుంది. అట్లా కోర్టు ఉంది కదా, ఇట్స్ ఎ ప్రొవిజన్. ఇక్కడ అడ్వకేట్ తీసుకొని పోతా, నేను పోవచ్చు, నాకు లిబర్టీ ఉంది, ఆర్టికల్ 21 ఆర్టికల్ లిబర్టీ ప్రతి పౌరునికి ఉంది, మీకు ఒక్కొక్కరికి లేదు. అది భారతదేశంలో ప్రతి పౌరుకు ఆర్టికల్ 21 అనేది ఇండివిజువల్ లిబర్టీ. ఈ రోజు కేటీఆర్ది కొంత ఆయన వైపు వాస్తవం ఉందనుకోవచ్చా? కరెక్ట్ కాదు అది. లిబర్టీని నేను ఒప్పుకుంటున్నా, అడ్వకేట్ గారు మాట్లాడాలి, అడ్వకేట్ లిబర్టీ అనేది ఉంది అబ్బా, కానీ ఇన్వెస్టిగేషన్ ఇంటర్ఫియరెన్స్ లో వితౌట్ కోర్ట్ డైరెక్షన్ కూడా అడ్వకేట్ తీసుకుపోవడానికి అలో చేయరు జనాల పోలీస్. ఎందుకంటే లిబర్టీ ఇన్వెస్టిగేషన్ సీక్రెసీ ఉంటుంది, సీక్రెసీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ షుడ్ నాట్ రివీల్. దాని పాయింట్ ఆఫ్ వ్యూ అలో చేయరు. అదే అప్పుడు కోర్టు ఇంటర్ఫియర్ అయింది అనుకోండి, కోర్టుకి పోలీసుల మీద ఏసీబీ నమ్మకం లేదు కనుక నన్ను టార్చర్ చేస్తారు, కొడతారు, పెడతారు, ఏదో రాసి ఇస్తే మీరు ఆ వీడియో తీయండి, ఇంటరాక్షన్ మొత్తం వీడియో తీయండి. ఇంత మంత్రిగా చేసిన కేటీఆర్ కు ఈ లైన్ ఎందుకు ఎంచుకోలేకపోయారు? ఎందుకు ఈ రోజు ఇంత పెద్ద ఎపిసోడ్ క్రియేట్ చేయాల్సి వచ్చింది? అది ఆయన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎందుకంటే మళ్ళీ పోయినోడు ఇప్పుడేం అరెస్ట్ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు, వాటి రాంగ్ విత్ అరెస్ట్ చేయదని హైకోర్టు ఆర్డర్ ఉన్నది కదా, నాట్ గోయింగ్ టు అరెస్ట్ టుడే ఇట్స్ సెల్ఫ్. స్టేట్మెంట్ రికార్డ్ చేస్తుంటావు, నువ్వు చెప్పిరా అడ్వకేట్ కాడ వచ్చింది, అడ్వకేట్ తీసుకొని పోతా అనే కాన్సెప్ట్ మీద వచ్చింది. అక్కడనే డిఫర్ అయ్యి ఏసీబీ వాళ్ళు అలో చేయలేదు. అట్లా అక్కడ 40 minutes వెయిట్ చేసి ఈ స్టేట్మెంట్ ఆర్టికల్ 21 పోయాను. అది వస్తాను సార్, మీ దగ్గరకు వస్తాను. వెంకరెడ్డి గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్, చెప్పండి. వెంకరెడ్డి గారు, ఈ రోజు మార్నింగ్ ఎపిసోడ్ మొత్తం చూశారు.